హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి ఫిఫ్త్కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. చాలామంది బాయ్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే, ఇప్పుడుండే అమ్మాయిలకి క్వశ్చన్ చేయడం ఇష్టం ఉండటం లేదు అంటున్నారు. నిజమే, వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అట్లాగే ఇప్పుడు ఈక్వల్గా అందరూ సంపాదిస్తున్నారు, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. క్వశ్చన్ ఎందుకు చేయాలి? వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. కానీ బౌండరీస్లో ఉన్నంత వరకే అది మంచిది. బౌండరీస్ని దాటితే వాళ్ళ లైఫే స్పాయిల్ అవుతుంది. ఓకే, మిమ్మల్ని ఒకరు క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీ మంచి కోరుతున్నారని అర్థం. మీరు ఎక్కడ కష్టాల్లో పడతారో అన్న భయంతో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. కానీ ఒక్కసారి ఆ క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా హెరాస్ చేస్తున్నట్లు ఉండకూడదు. ఒకసారి అడిగేమో వదిలేసేమో అన్నట్లు ఉండాలి. కానీ పదే పదే అదే క్వశ్చన్ చేస్తుంటే ఇరిటేషన్ వస్తుంది ఎవరికైనా కదా. అది బాయ్స్ అర్థం చేసుకోవాలి, గర్ల్స్ అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? ఫస్ట్, మేషరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్. మీ డీపర్ ఫీలింగ్స్ని ఈరోజు మీరు ఎవరికన్నా చెప్తారు. గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళ డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేస్తారు, లేదా మీరన్నా మీ డీపర్ ఎమోషన్ని వాళ్ళకి షేర్ చేయొచ్చు. మేషరాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోర్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వారు. నెక్స్ట్, మిథున రాశి వాళ్ళకి 7 ఆఫ్ సోర్స్. మీరేం చేస్తున్నారో ఆ పనిని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీకు ఎవరన్నా ఈరోజు నమ్మక ద్రోహం చేసేదానికి అవకాశం ఉంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, కర్కాటక రాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించిన ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. నెక్స్ట్, సింహరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తాయి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు ఈరోజు డెడికేషన్గా పనులు చేస్తారు, ట్రావెల్ చేస్తారు. మీ లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. ఆప్టిమిస్టిక్గా ఉంటారు. నెక్స్ట్, కన్యా రాశి వాళ్ళకి ద హై ప్రిస్టెస్. మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ కళలను పరిశీలించండి. మీ ఇన్నర్ పవర్ని నమ్మండి. మిమ్మల్ని గైడ్ చేసేది మీ కళలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి. లైఫ్ లెసన్స్ నేర్చుకోండి. మీ కళలను, నమ్మకాలను ఎవరికి చెప్పకండి. నెక్స్ట్, తులారాశి వాళ్ళకి 3 ఆఫ్ వ్యాండ్స్. కంగ్రాచులేషన్స్, గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి, ఇలాంటివి మీరు ప్లాన్ చేస్తారు. ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటారు. నెక్స్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి ద ఎంప్రెస్. మీ జీవితంలో విజయాన్ని సాధించబోతున్నారు. మీ లైఫ్లో ఉన్న అందమైన విషయాలను ఎంజాయ్ చేయండి. కొందరు కన్సీవ్ అవుతారు, కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అబండెన్స్ అంటే సమృద్ధి. మీకు కావలసినవన్నీ మీకు సమృద్ధిగా దొరుకుతాయి. నిస్వార్థమైన ప్రేమతో మీరు ఏం చేయాలనుకున్నా అది జరిగి తీరుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రకృతిలో సమయం గడపండి. నెక్స్ట్, ధనుసు రాశి వాళ్ళకి ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. నెక్స్ట్, మకర రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది. టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్, కుంభరాశి వాళ్ళకి మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు. లైఫ్ మీ కంట్రోల్లో పెట్టుకో ఉన్నారు. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్.
నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఎనర్జెటిక్ వారియర్, గొప్ప ఫ్రెండ్ ఆర్ గొప్ప లవర్ అవుతారు ఈ పర్సన్. ప్రేమ విషయంలో గ్రేట్ లవర్ అవుతారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. ఒరాకిల్స్. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ద సన్ కార్డ్ వచ్చింది, పాజిటివ్ కార్డ్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది ఈరోజు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు పెడతారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ లవ్. మీ ప్రేమను ఎవరికన్నా మీరు ఇస్తారు ఈరోజు. అండ్ సింహరాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ కాయిన్. మీరు ఈరోజు ఆచితూచి ఖర్చు పెడతారు. కన్యా రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మీరు ఈరోజు సైకలాజికల్గా ఫిజికల్గా బాగా స్ట్రెంగ్త్ అవుతారు. తులారాశి వాళ్ళకి ద థింకింగ్ ఉమెన్. మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి పేషెన్స్, ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ధనస్సు రాశి వాళ్ళకి ఇన్ అండ్ యంగ్, అంటే మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మకర రాశి వాళ్ళకి విక్టరీ, మీకు విజయం లభిస్తుంది. కుంభరాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. మీనరాశి వాళ్ళకి వాకింగ్ అవే. మీరు మీకు ఇష్టమైన సిచ్యువేషన్ నుంచి వాక్ అవే చేస్తారు. మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూస్తాం. ఏంజల్స్ మేషరాశి వాళ్ళకి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. వృషభ రాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈస్ yes. మీరు చేస్తున్న పనులు చేస్తున్నట్లు చేయండి. ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. మిథున రాశి వాళ్ళకి విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి చూస్ ఎ న్యూ డైరెక్షన్, కొత్త మార్గాన్ని ఎన్నుకోండి. అండ్ సింహ రాశి వాళ్ళకి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి. కన్యా రాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. తులారాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎ సైన్. మీకు ఏంజల్స్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, మెసేజ్ సెండ్ చేస్తున్నారు, గమనించి ఫాలో అవ్వండి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. ధనస్సు రాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్. మకర రాశి వాళ్ళకి అన్లైక్లీ, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. కుంభరాశి వాళ్ళకి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. అండ్ మీనరాశి వాళ్ళకి ఆపర్చునిటీ, మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు. ఫస్ట్ మేషరాశి పర్సన్, నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నారు. వృషభ రాశి పర్సన్, ఈ ప్రపంచంలో నీలాగా ఎవరూ కనిపించడం లేదు అంటున్నారు. అండ్ మిథున రాశి పర్సన్, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రం అంత డీప్ లవ్ ఉంది అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పర్సన్, ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకుంటున్నానో, ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే అంటున్నారు. సింహరాశి పర్సన్, నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. అండ్ కన్యారాశి పర్సన్, దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసే అంటున్నారు. తులారాశి పర్సన్, మన ఇద్దరికి ఇప్పుడు మంచి సమయం కాదు అంటున్నారు. వృశ్చిక రాశి పర్సన్, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. ధనుసు రాశి పర్సన్, నువ్వు నా జీవితంలోకి ఎవరూ తీసుకోరాని వెలుగును తీసుకొచ్చేవు అంటున్నారు. మకర రాశి పర్సన్, మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. కుంభరాశి పర్సన్, నాతో వచ్చేసే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నారు. అండ్ మీనరాశి పర్సన్, నా జీవితంలో నువ్వే నాకు సత్యం, యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.